అశ్వగంధ అందరికీ బాగా వినిపించిన ఆయుర్వేదిక్ ఔషధం యొక్క పేరు. బయట మార్కెట్లో అశ్వగంధాన్ని చాలామంది అందిస్తుంటారు. 3 రకాల లాభాలు పొందటానికి దాన్ని ఉపయోగిస్తుంటారు. మొట్టమొదటి లాభం నిద్ర బాగా పట్టడానికి, రెండవ లాభం స్ట్రెస్ బాగా తగ్గటానికి, మూడోది మనకి గుర్రం వలె మంచి ఎనర్జెటిక్గా తయారవటానికి, కణాల్లో ఉండే మైటోకాండ్రియా యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని చురుగ్గా ఉండేటట్టు చేయటానికి ఈ 3 ప్రధానమైన లాభాలని చెప్పచ్చు. మరి మార్కెట్లో దొరికే అశ్వగంధ పౌడర్ ఎట్లా ఉంటుందంటే, అశ్వగంధ మొక్కలు ఏవైతే ఉంటాయో బాగా ఎదిగిన తర్వాత ఏజ్ బాగా వచ్చిన వాటిని కరెక్ట్ చేస్తే ఆ వేళల్లో ఔషధ గుణాలు బాగా ఎక్కువ ఉంటాయి. ముదిరిపోయిన కొబ్బరి చిప్పల నుంచి ఆయిల్ తీస్తే బాగా వస్తుంది. లేత కొబ్బరి నుంచి ఆయిల్ అయితే వస్తుంది, కానీ ఆయిల్ కొద్దిగా వస్తుంది, కానీ క్వాలిటీ ఉండదు. అలాగే వేళ్ళు ముదురుగా ఉండాలి, కానీ కొంతమంది ముదిరివి లేతవి కలిపేసి ఒట్టిగా పౌడర్ చేసి మార్కెట్లో అమ్మేస్తారు. దీన్ని ఎక్కువ మొత్తంలో వాడితే కానీ రిజల్ట్ రాదు, కానీ సరిగా అబ్జార్బ్ కూడా కాదు, ఎందుకంటే వేరు పౌడర్ కాబట్టి. దీన్ని ఇంకా పొటెన్సిటైజ్ చేసి అశ్వగంధ వేళ్ళని బాగా ఎదిగిన పెద్ద మొక్కల నుంచి ఆ వేళ్ళనే తీసి సెలెక్ట్ చేసి, లేత వేళ్ళు అస్సలు వాడకూడదనమాట. పిల్లల్లాంటి మొక్కల వేళ్ళు పనికిరావు. అలాంటి ముదురు వేళ్ళని తీసుకొచ్చి పౌడర్ చేసి ఆ పౌడర్ని నాటావు పాలల్లో వేసి మరిగించి చల్లార్చి మళ్ళా మరిగించి నాటావు పాలల్లో మళ్ళా చల్లార్చి ఇట్లా 7 times రిపీట్ చేస్తే, ఇప్పుడు హోమియోపతి మందు చూడండి, ఇంత దాంట్లోనే మరి ఎంత పొటెన్సిటైజ్ చేయటం ద్వారా పవర్ పెరుగుతుందన్నమాట. ఇలా చేయటం ద్వారా అశ్వగంధకి ఒరిజినల్ మెడిసినల్ ప్రాపర్టీ బాగా పెరుగుతుంది. ఇట్లా చేస్తే ఇంకా బెనిఫిట్స్ బాగా వస్తాయని ఇది ఓల్డ్ ట్రెడిషన్. అలా తయారు చేసి A to Z న్యాచురోపతి వారు అందిస్తున్నారు. ఆశ్రమంలో చాలామంది సాధకులు కొనుక్కెళ్ళి నిద్ర బ్రహ్మాండంగా పడుతున్నదండి, స్ట్రెస్ భలే తగ్గుతున్నదని ఎంతోమంది అబోవ్ 95% మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అలాంటి అశ్వగంధ పొడిని రోజు చిటికెడంత పాలల్లో కానీ ఇంకెందులన్నా కలుపుకొని తేనెలో కలుపుకొని కనుక తీసుకుంటే ఇలాంటి చక్కటి లాభాలు మనందరం పొందటానికి మంచి అవకాశం ఉంటుంది.